యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం కీర్తనల గ్రంథం చివరి కీర్తనలోకి వచ్చేశాము. 150వ కీర్తన వినండి. యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించండి. ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించండి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించండి. బూరధ్వనితో ఆయనను స్తుతించండి. స్వరమండలముతో సితారాతో ఆయనను స్తుతించండి. తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించండి. తంతివాద్యములతో పిల్లనగ్రోవితో ఆయనను స్తుతించండి. మోగే తాళాలతో ఆయనను స్తుతించండి. గంభీరధ్వని గల తాళాలతో ఆయనను స్తుతించండి. సకల ప్రాణులు ఆయనను స్తుతించెదరుగాక. యెహోవాను స్తుతించండి. ప్రియశ్రోతలు వింటున్నారా? గేయకారుని మనసంతా దైవ స్తుతి స్తోత్రములతో పూర్తిగా నిండిపోయింది. సర్వ సృష్టి స్తుతులతో మారుమోగాలని అతని ఆశ. కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనకు ఈ చిట్ట కీర్తనకు 6 వచనాలున్నాయి. మొదటి కీర్తనలోని అంశం ధన్యత. ఈ చివరి కీర్తనలో అట్టి ధన్యతకు ఫలితమైన స్తుతి ప్రతిపాదించబడింది. దేవుని పరిశుద్ధాలయం ఈ కీర్తనలో పేర్కొనబడింది. స్తుతి దేవుని పరిశుద్ధాలయంలో మొదలైంది. అక్కడి నుండి స్తుతి ఆకాశ విశాలానికి విస్తరించింది, ప్రసరించింది. దేవుని పరాక్రమ కార్యాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. దేవుని మహిమ, పరాక్రమం, శక్తి, ప్రభావము ఆయన క్రియలలో తేటగా కనపడుతున్నాయి. దేవుని గొప్పతనం సాటిలేనిది. 1 తిమోతి 6:15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడు అయిన సర్వాధిపతి మన దేవుడు. దైవస్తుతి వాయిద్యాలతో ఇంకా గంభీరమై ధ్వనిస్తుంది. వివిధమైన వాయిద్యాలు దైవస్తుతిలో మనము వాడుకోవచ్చు. దావీదు కాలంలో బూరలు, స్వరమండలాలు, తంబుర, తంతి వాయిద్యాలు, పిల్లన గ్రోవి, తాళాలు మొదలైన ఎన్నో వాయిద్యాలు వాడుకలో ఉండేవి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వాయిద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటినన్నిటినీ తగు రీతిగా దైవస్తుతి ఆరాధనయందు వాడుకోవచ్చు. గాని వాటికి ఎక్కువ ప్రాధాన్యమియ్యకూడదు. ఆనందధ్వనులు స్తుతి ఆరాధనలో సామూహికంగా మంచి సాక్ష్యమిస్తాయి. అయితే ఏకాంతంగా ప్రభువుతో గడిపినప్పుడు అది సన్నిహిత సహవాసం. అందులో వాయిద్యాల ప్రసక్తి లేదు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. దేవుని సృష్టిలోని సకల ప్రాణులు, సకల జీవులు ఏదో విధంగా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. ఊపిరి ఉన్న ప్రతిదీ దేవుణ్ణి స్తుతిస్తుంది. అదొక విశ్వగాన సమ్మేళనం. ఈ గొప్ప బృందగానంలో 1,000,000 కంఠాలు మేళవించినట్లు గేయకారునికి వినిపించింది. పరలోకాన్ని ఇక్కడే అనుభవిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలోని విశ్వ బృందగానం మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన 4వ అధ్యాయం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారి దేవుడు అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాత్రింబవళ్ళు పరలోకంలో స్తుతినినాదాలు వినబడుతుంటాయి. యుగయుగములు జీవిస్తున్న వానికి మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని పరలోక జీవులు కీర్తిస్తుంటారు. 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి తమ కిరీటాలను ఆ సింహాసనమెదుట వేసి స్తుతిస్తారు. ప్రభూ, మా దేవా, నీవు సమస్తము సృష్టించావు. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి. దానిని బట్టే సృష్టించబడ్డాయి. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. ప్రకటన 5వ అధ్యాయం. గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. 24 పెద్దలు వీణలు, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు,
వారన్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పటానికి యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశావు. గనుక వారు భూలోకమందు ఏలుతారు, కొత్త పాట పాడతారు. ఆ తరువాత కోట్ల కొలది దూతలు ఏకీభవించి గొప్ప స్వరముతో పాడారు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు. అప్పుడు పరలోకమందు భూలోకమందు భూమి క్రింద సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చెప్పారు. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ప్రకటన 7వ అధ్యాయం. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రము. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ నిలిచి ఉన్నారు. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి అన్నారు, ఆమేన్. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలిచి ఉండగా 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. వారి నొసళ్లయందు ఆయన నామము, ఆయన తండ్రి నామము లిఖించబడి ఉన్నది. వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ప్రకటన 15వ అధ్యాయం. అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. జయించిన వారు దేవుని వీణలు గలవారై స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ప్రార్థించారు. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిలో నమస్కారం చేస్తారు. అప్పుడు వారు దేవుని దాసుడైన మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. ప్రకటన 19వ అధ్యాయం. గొప్ప స్వరము పరలోకమందు పలికింది, ప్రభువును స్తుతించండి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. ఆయన తీర్పులు సత్యములు, న్యాయములు. ప్రభువును స్తుతించండి, ఆమేన్. ప్రభువును స్తుతించండి అని వారందరూ సింహాసనాసీనుడై ఉన్న దేవునికి నమస్కారం చేశారు. అప్పుడు ఒక స్వరం సింహాసనము వద్ద నుండి వచ్చింది, సర్వాధికారి ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చింది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరుస్తాము. ప్రియ శ్రోతలారా, పరలోకములోని స్తుతి వాతావరణమే కీర్తనల గ్రంథంలో మనకు కనిపించింది. 150వ కీర్తనలో హల్లెలూయ నినాదం మరొకసారి వినబడుతున్నది. అనేక వాయిద్యాలు కూడా మోగుతున్నాయి. ఈ కీర్తనంతా ఆరాధన వాతావరణమే. ఇంతకు ఆరాధన అనగా ఏమిటి? ఆరాధనలో దేవునికి స్తుతి.
దేవుడు ఆరాధనకు స్తుతికి పాత్రుడు. దేవుడు సృష్టికర్త, విమోచకుడు. ఈ భూమిని అందలి సమస్తమును సృజించినవాడు దేవుడే. సూర్యచంద్ర నక్షత్రాదులను ఆయనే సృజించాడు. ఆయన విమోచకుడు గనుక ఆయనను ఆరాధిస్తాము. దేవుడు మాత్రమే ఆరాధింపబడదగినవాడు. దేవుడు పౌరుషము గలవాడు. మనలను తన కోసమే, తన మహిమ కోసమే సృజించాడు. దేవునికి మన ప్రేమ ఎంతో తృప్తి కలిగిస్తుంది. మనము తననే ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. మనము క్రీస్తు పెండ్లి కుమార్తె అవుతున్నాము. పరలోకములో క్రీస్తే ఆరాధన కేంద్రం. ప్రకటన 22:9 యోహాను దూత పాదముల ఎదుట నమస్కారం చేయడానికి సాగిలపడగా అతడన్నాడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనేవారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చెయ్యాలి. ఆయనను తప్ప మరెవరినీ ఇహపరములలో ఎవ్వరూ ఆరాధించకూడదు. లోకములో ఉన్న సమస్తము ఆయననే ఆరాధించాలి. విశేషించి మానవులందరూ ఆయనను ఆరాధించాలి. దేవుడు తాను సృజించిన మానవునితో సహవాసం చేయగోరుతున్నాడు. మానవుడైతే దేవుణ్ణి స్తుతించాలి. మానవుని జీవిత పరమార్థం దేవుణ్ణి స్తుతించటమే. యోబు గ్రంథం 38:7 మీకు జ్ఞాపకమున్నదా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? ఆయనే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. కీర్తనలు 96:5 గేయకారుడన్నాడు, జనుల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. పరలోకము కూడా దేవుని స్తుతి స్థానమే. ఈ విశ్వమంతా దేవుని స్తుతి వాయిద్యమే. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా స్తుతి నినాదాలను పలుకుతున్నది. సృష్టి వాయిద్యానికి మానవ గాత్రం నిండుదనాన్ని చేకూరుస్తుంది. మానవ కంఠానికి స్వరకల్పన చేసినవాడు దేవుడే. విముక్త ప్రజానీకం గళమెత్తి దేవునికి స్తుతిగానాలు చెయ్యాలి. మానవ గాత్రం లేకుండా సృష్టి వాయిద్యం మాత్రమే దేవునికి తృప్తి కలిగించదు. దేవుడు సృష్టికర్త అని, విమోచకుడని గ్రహించి అనుభవించిన వారే దేవుణ్ణి స్తుతించగలరు. ఇంతకు మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? మానవుడు దేవుని ప్రత్యేక సృష్టి. మానవుడు ఆధ్యాత్మిక జీవి. అందుచేత సృష్టికర్తను ఆరాధించకుండా మానవుడు ఉండలేడు. మన ఆరాధనకు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. పెంతెకొస్తునాడు అపొస్తలులు నిలిచినప్పుడు పేతురు బోధిస్తూ ఉంటే విని ప్రజలు అపోహపడ్డారు. వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారు అన్నారు. వారు మద్యముతో మత్తులై ఉండలేదు, ఆత్మపూర్ణులై ఉన్నారు. ఆత్మపూర్ణత ఆధ్యాత్మికమైన పారవస్యమే. ఆరాధనలో విశ్వాసులు సాష్టాంగపడతారు. సాష్టాంగపడడం అనేది శరీరానికే కాదు, ఆత్మకు కూడా వర్తిస్తుంది. కొందరు తలలు వంచుతారు, కొందరు మోకాళ్ళునుతారు. ఏది ఏమైనా ఆధ్యాత్మిక వినయము, నిరాడంబరము ఆరాధనకు ముఖ్యమైన నిబంధనలున్నాయి. దేవుణ్ణి ఆరాధించేవారు శరీరముతో, ఆత్మతో కూడా ఆరాధించాలి. ఆరాధనలో దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చెయ్యాలి. దావీదు నిబంధన మందసాన్ని తెస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ నాట్యమాడాడు. 2 సమూయేలు 6:15-16 దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతో బాకానాదములతో యెహోవా మందసాన్ని తీసుకొని వచ్చారు. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యమాడుతున్న దావీదును కనుగొని తన మనస్సులో అతణ్ణి హీనపరిచింది. అసలు సంగతి ఏమిటంటే దావీదు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడు. తన మీద ఉన్న ప్రేమ కంటే అతనికి దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంది.
ప్రేమ లేని ఆరాధన వేడిమి లేని మంటలాంటిది, రంగులు లేని మేఘధనుస్సు లాంటిది, సువాసన లేని పుష్పం లాంటిది. ఆరాధనలో విశ్వాసి స్వచ్ఛందంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తాడు. కృత్రిమ ఆరాధన నిష్ప్రయోజనం. ఆరాధన అంటే ప్రగల్భాలు కాదు, వట్టి మాటలు కాదు, హృదయములో నుండి పెల్లుబికి వచ్చే ప్రేమ. దానికే ఆరాధన అని పేరు. నేను దేవుణ్ణి ఎరుగుదును, ఆయన ఎదుట సాగిలపడతాను, ఆయనను స్తుతిస్తాను. నా శరీరమే కాదు, నా ఆత్మ జీవము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? దేవునికి ఇయ్యవలసిన మహిమ దేవునికే ఇవ్వాలి. దానిని ఎవ్వరూ దొంగిలించకూడదు. ఏ మానవుడూ దేవుని ఎదుట తనను తాను హెచ్చించుకోకూడదు. మానవతావాదం దేవుణ్ణి మహిమపరచదు. ఆచార సంబంధమైన ఆరాధన దేవుని దృష్టిలో ఆరాధనే కాదు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో సౌలు క్రిందపడి మట్టి కరిచాడు, దుమ్ములో పొర్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అతణ్ణి కలుసుకున్నాడు. లే, నీ పాదాలు మోపి నిలువు అని యేసు ప్రభు ధైర్యపరిచాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను పత్మసు ద్వీపంలో ఉన్నాడు. అక్కడ అతడు మహిమలో ఉన్న యేసును చూచాడు. అన్నాడు, నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడ్డాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో అన్నాడు, భయపడకు, నేను మొదటివాడను కడపటివాడను. సృష్టించబడిన మానవుడు సృష్టికర్తను ఆరాధించే విధానమిదే. యేసుక్రీస్తును మానవుడు సంధించినప్పుడు ఆయన మానవుణ్ణి పైకి ఎత్తుతాడు. 150వ కీర్తన స్తుతి ఆరాధన కీర్తన. పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించండి, ఆకాశ విశాలమందు దేవుణ్ణి స్తుతించండి. సమస్త వాయిద్యాలు తెండి, వాయించండి, పాడండి, ప్రభువును మహిమపరచండి. ప్రియ శ్రోతలారా, ఏదెను తోటలో దేవుడు నరునిలోకి ఊపిరి ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అనబడ్డాడు. ఆ తరువాత మానవుడు దేవునికి దూరమైపోయాడు. తిరిగి ఒకానొక రోజు మానవత యావత్తు, సృష్టి యావత్తు ఆయనను స్తుతించబోతోంది. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.